దానికి నేను సంబంధం చూడటం జరగని పని. అయితే వాళ్ళని గురించి ఇలా మాట్లాడటం కూడా అనవసరమే. జరిగిన దాని గురించి అనుకోవటం కూడా తప్పేనా? రెచ్చగొట్టి తమాషా చూడటం, వెక్కిరింపుగా మాట్లాడటం తప్పే. నేనేం రెచ్చగొట్టలేదు. నువ్వు అనే మాటల్లోనే అర్థమవుతుంది. లేకపోతే సావిత్రి అలా అనే మనిషి కాదు. చూడు మంగ, పెళ్ళిళ్ళు ధనవంతులకే కాదు పేదవాళ్ళకు కూడా అవుతాయి. పైగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టావు. ఖచ్చితంగా సావిత్రి సీత పెళ్లి జరిపించి తీరుతుంది. అదృష్టం బాగుంటే మంచి సంబంధమే దొరికి తీరుతుంది. కరెక్టే, నాకు దొరకలే, అలాగే దొరకచ్చు. నీలా దాన్ని ఎవడైనా ఉన్నాన్ని చూసి గాలం వేయమను, దొరుకుతుంది. తల్లి శబదాలు చేస్తుంది, పిల్ల గాలం పట్టుకుని తిరుగుతుంది. సీతలాంటి అమ్మాయి కాదత్తయ్య గారు. మంగ, అనవసరంగా ఆ అమ్మాయినంటే పాపం తగులుతుందే. తగిలితే తగలనివ్వండి, పరిహారం చేసుకుంటాను గాని అనకుండా ఉండను. అంతే అమ్మమ్మ, అనాలనుకున్నప్పుడు అనేయడమే. నీ అవమానం నీది, అనకుండా ఎలా ఉంటారు? నువ్వు నోరు మొయ్యవే, వెళ్ళవతలకి. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళ విషయాలు మనకెందుకు చెప్పు అంటాను. పరిహారం చేసుకుంటానంటావే. అంతేలేరా, అది చెప్పింది అందరూ వినాలే గాని అది మాత్రం ఎవరి మాట వినదు. సీరియల్స్లో లేడీ విలన్ లాగా తయారవుతుంది రోజు రోజుకి. ఏ విలనైనా అలా అనడానికి కారణం ఉంటుంది. మీరు తక్కువ చేసి మాట్లాడకండి. నువ్వైతే మాత్రం సీత విషయంలో, తన పెళ్లి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో మాత్రం ఏ కారణం లేకుండానే తలదొరచొచ్చు. అలా అన్నిట్లో తలదూర్చి మాట్లాడేది మీరు. కనిపిస్తూనే ఉందిగా, ఆవిడ శపథం చేసింది, ఈవిడి శపథం చేసింది అంటుంది ఎవరో. దాన్ని బట్టే తెలుస్తుంది ఎవరు అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారో. వాళ్ళ గురించి మీరెందుకు తాతయ్య అమ్మమ్మ గారితో గొడవ పడతారు? వదిలేయండి, మన దాన్నే మనం సంతోషంగా ఉండక. ఆ విషయం ఏదో మీ అమ్మమ్మకి చెప్పమ్మా. ఎవరి గురించో పంతాలు బట్టి కుళ్ళుకొని మనసుకు సంతోషాన్ని పాడు చేసుకోకూడదని. నేనేం కుళ్ళుకోవటం లేదు. సీత పెళ్లి కాకూడదు అని అనుకోవటం కుళ్ళుకోవటం కాదా? నిజంగా నీకే దురుద్దేశం లేకపోతే సీత గురించి ఆలోచించడం మానేయ్. అది నన్ను రెచ్చగొట్టింది. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. చూడు, పసికర పావునైనా విసిగిస్తే కరవదు కదా అని హింసిస్తే మనం పచ్చబడేలా విషం చిమ్ముతుంది. దాని మానాన్నది ముడుచు కూర్చుంటే ఏడిపించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేం చేశావో మండపంలో కడిగిందిగా, అప్పుడు నోరు పెగలలేదు. అది సరిపోదు నువ్వు ఏడిపించావో లేదో తెలియడానికి. ఏమిటి దాన్ని సమర్థిస్తూ నన్ను విమర్శిస్తున్నారు? నువ్వు పగబడితే నేను ప్రతిఘటిస్తా. ఆహా, అది చూద్దాం. చూద్దాం. మావయ్య, మీరు పంతాలు పెట్టుకుని సీతను చిక్కుల్లోకి నెడతారా? అది చిక్కుల్లోకి నెడితే నేను రక్షిస్తా. అసలు ఒకరు నెట్టడం ఎందుకు, ఇంకొకరు రక్షించడం ఎందుకు? నాతో పందెం ఆయనకి సరదాగా ఉన్నట్టుంది. ఈ మధ్య బాగా పెట్టరేకి మాట్లాడుతున్నారు. చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది. చూడు మంగ, మంచి చేసి మంచి పేరు తెచ్చుకో. నీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోవడం మంచిది. మంచిది. సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. నో మెన్షన్. పదండ్రా, ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్ళి స్వర్ణ, ఆనంద్ మీరు వెళ్ళండి. పదరా సాకేత్, పద. నిన్నెంతమంది సమర్థించినా నేను క్షమించను సీత. నీకు పెళ్లి ఎలా అవుతుందో చూస్తా. మీ అమ్మ శపథం ఎలా నెరవేరుతుందో అది చూస్తా. నీ ఇంట్లో భజంత్రీలు మోగనివ్వనని నేను ముందే మండపంలో శపథం చేశా. నన్ను నా మాటని ఎవరు గెలుస్తారో చూస్తా. నాన్న, అమ్మ సరోజ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా లేదు నాన్న. లేదా? మరి ఎక్కడ పోయి ఉంటుంది? పిన్ని, బావుగారు, చుట్టుపక్కల ఎవరిళ్లలోనూ లేదు బావుగారు. పిన్ని, అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకు చాలా భయంగా ఉంది. 9 దాటింది, అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కనీసం ఫలానా దగ్గరికి వెళ్తున్నానని గాని ఫలానా పని మీద వెళ్ళానని కూడా ఫోన్ చేయలేదు. ఇంతవరకు ఎప్పుడు ఇలా చెప్పకుండా రాత్రిపూట అసలు బయటికే వెళ్ళదు కదా.
ఎక్కడికి వెళ్ళుంటుంది? తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. అందరూ మా ఇంటికి రాలేదు, మాకు తెలియదనే అంటున్నారు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నాన్న, ఏంటి మాటలు? నిన్న మీ వాదన దాని పంతాన్నేం పెంచలేదు కదా, అన్నట్టుగా ఏదైనా అఘాత్యది చేసుకోలేదు కదా. నాన్న, ప్లీజ్ నాన్న, మీరు అలా అనకండి. నేను తట్టుకోలేను. సీత, మీరిలా ఒకళ్ళ మాటలకు ఒకళ్ళు భయపడితే ఎలా? అసలే బావగారు ఆరోగ్యం బాగోలేదు. నాన్న, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దమ్మా, ఈ లో వచ్చేస్తే రేపు జనాలకు సమాధానం చెప్పలేము. ఇంకాసేపు చూద్దాం. అన్నయ్య, బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను అన్ని చోట్ల వెతికాను అన్నయ్య. వదిన ఎక్కడ కనపడలా. పోనీ శ్రావణ్ దగ్గరికి వెళ్ళిందేమో, ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? ఫోన్ చేశాను అన్నయ్య, అక్కడ కూడా రాలేదంట. నాన్న, అమ్మ వచ్చినట్టుంది, చూద్దానండి. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కనీసం ఫోన్ ఉన్న చేయొచ్చు కదా. నాన్న ఎంత భయపడ్డారో తెలుసా? నేను పిన్ని కూడా చాలా భయపడ్డాము. రామ్మా. నేను రాను. సర్లే, లోపలికి రమ్మా, రా. రాక అదేంటి సావిత్రి, అక్కడే ఆగావు? లోపలికి రా. రాక రామ్మా. నేను రావాలంటే నేను ఇచ్చొచ్చిన మాట నిలబడాలి. నువ్వు నా మాటకి విలువివ్వాలి. అంటే నేను నీకో సంబంధం చూసి ఖాయం చేసి వాళ్ళని రేపు పెళ్లి చూపులకి తీసుకురమ్మని పంతులు గారికి చెప్పొచ్చాను. నువ్వు పెళ్లికి సరే అని పెళ్లి చూపులకి రెడీ అవుతానంటేనే నేను గుమ్మం దాటి లోపలికొస్తాను. అమ్మా, కాదు, కుదరదని నీ మాట మీద నువ్వే ఉంటే నేను ఇక్కడే ఇలాగే నిలబడి ప్రాణాలు వదులుతాను. చావింట పెళ్లి చూపులు జరగవు. సావిత్రక్క, సావిత్రక్క, ఎక్కడికి వెళ్ళిపోయావు? పాపం, నీకోసం వీళ్ళంతా ఇల్లు వెతికి ఊరంతా వెతికారు. ఎక్కడికి వెళ్ళావేంటి? ఏమైనా విశేషమా? ఆ విశేషమే. వచ్చాగా, వెళ్ళి నీ పన్ను చూసుకో. తల అలాగే గోడ మీద ఉంచితే టెంకాయ పగలగొట్టినట్టు పగలగొడతాను. వెళ్ళు, లోపలికెళ్ళు, వెళ్ళు. పా. ఏదోలేమ్మా, పొరుగువారని అడగడానికి వచ్చాను. ఆ మాత్రం దానికి కోపం అయిపోతే ఎలాగా? ఏయ్, వెళ్ళమన్నానా? వెళ్ళా. వెళ్తాలేమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇలా బజార్లో నిలబడితే ఇరుగు పొరుగు పోగవుతారు. ఇప్పుడు నువ్వు కాదంటే రేపొద్దునన్నా పోగవుతారు. కాకపోతే నన్ను ఇలా చూడరు, శవంలా చూస్తారు. సావిత్రి, ఏంటా మాటలు? నా మాటలు చేతలు కాకముందే నాకు నీ నుంచి సమాధానం కావాలి సీత. చెప్పవే. ఎందుకమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తావు? నీ మొండితనం నాకు నామోషి తెచ్చిపెడుతుంది. మమ్మల్ని బతకలేని అసమర్థుల్ని చేస్తుంది. నీ పెళ్లి చెరిపి బతికే వాళ్ళ కింద మార్చింది. అయినా ఇప్పుడు వాదన అనవసరం. నేను చెప్పిన దానికి సరే అంటే ఇంట్లోకి, లేదంటే కాట్లోకి. అమ్మా సీత, దాని మొండితనం వదిలేలాగా లేదు. ఇప్పుడు నేను పెళ్లికి సరే అంటేనే వస్తావు, లేకపోతే రావా? రాను. నేను నా ఇష్టాల్ని చంపుకొని సరే అంటే నువ్వు నాకు చేసేది పెళ్ళని పెంచుకుంటుందా? నేను చేసేది అంత అన్యాయం అనిపిస్తుందా? నీ మంచి కోరే చేసేది.
నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. బలవంతం చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకోమంటావే? అమ్మా సీత, వద్దమ్మా. మాటికి మాట ముదిరితే నేను మధ్యలో నలిగిపోవాల్సి వస్తుంది. అటు కట్టుకున్న భార్య, ఇటు కన్న కూతురు శత్రువులా పోట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. అక్క ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? రా అక్క, అది చేసుకుంటుందిలే. ఆ మాట అది చెప్పాలి శకుంతల. సరే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. రా, లోపలికి రా. గడప దాటి యువతలకొచ్చి నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసి చెప్పు. చెప్పవే. నీ మాట ప్రకారం ప్రమాణం చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను. రామ్మా, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. నా పెళ్ళే నీకు గౌరవ మర్యాదలు తెచ్చి పెడతాయని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆనందం కన్నా నాకేం ఎక్కువ కాదమ్మా. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. నీ కోపం, అయిష్టం, ద్వేషం, అనుమానం అన్నిటినీ ఇక్కడే వదిలేయమ్మా. రామ్మా, సంతోషంగా లోపలికి రా. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాను కదా, లోపలికి రా. రా అక్క, రా రా సావిత్రి. రా. రావదునా రా. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష. ఏంటి స్వామి ఇది? ఒకరిని రెచ్చగొడతావు, మరొకరిని బుజ్జగిస్తావు, ఒకరిని ఉసిగొలిపి ఇంకొకరిని లొంగ తీసుకుంటావు. నా ఆలోచన తెలుసు, నా బాధ కూడా తెలుసు, నా తాపత్రయమూ తెలుసు. మా నాన్న ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టావు, స్వర్ణ సంసారాన్ని సందిగ్ధంలో పెట్టావు. ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి కూతురిగా పీటల మీద కూర్చోబెట్టాలని చూస్తున్నావు. నేను స్వర్ణ సంసారం బాగుండేలా చూడు అని మొక్కుకున్నాను. నాన్న ఆరోగ్యం కుదుట పడేంత వరకు నా వంతు బాధ్యత నెరవేర్చు అని అడిగాను. ఇప్పుడు అమ్మ తన కోరిక నీకు నివేదించమని నన్నే పంపించింది. ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి కూతురిగా పీటల మీద కూర్చోబెట్టాలని చూస్తున్నావు. నేను స్వర్ణ సంసారం బాగుండేలా చూడు అని మొక్కుకున్నాను. నాన్న ఆరోగ్యం కుదుట పడేంత వరకు నా వంతు బాధ్యత నెరవేర్చు అని అడిగాను. ఇప్పుడు అమ్మ తన కోరిక నీకు నివేదించమని నన్నే పంపించింది. ముందు మొక్కుకున్న నా కోరికలు నెరవేరుస్తావా? అమ్మ తరపున వచ్చానని అమ్మ కోరిక తీరుస్తావా? నువ్వు దేవుడివని నమ్మా. నీ ఇష్టం. సుఖపెట్టినా కష్టపెట్టినా అంతా నీ మీదే భారం. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? సాకేత్, స్వర్ణ, రామచంద్రయ్య, సావిత్రుల పేరు మీద చేయించండి. అమ్మా, గోత్రాలు చెప్తారా?
అయ్యో పిన్ని గారు విషయం చెప్తే అమ్మో వద్దు. హలో ఎవరు? హలో ఛ! ఫోన్ చేస్తారు, హలో అనగానే మాట పడిపోతుంది. హలో అల్లుడు గారిలా ఉన్నారే. హలో 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 ఏమిటిది? నా గొంతు విని వీడి గొంతు విని అటు నుంచి మాట రావట్లేదు. లక్ష్మి వాళ్ళ బాబాయ్ తాలూకానా వీళ్ళు? హలో ఆ, బాబాయ్ గారు నేను సావిత్రిని. చెప్పమ్మా. మరి మరి ఏంటమ్మా మరీ మరీ అని వెనకాడుతున్నావు? ఏంటో చెప్పు. మీ దగ్గరలో ఎవరైనా ఉన్నారా బాబాయ్ గారు? ఎవరూ లేరు. ఏమిటి విశేషం? ఏం లేదు, సీతకి ఈరోజు పెళ్లి చూపులు అనుకుంటున్నాం బాబాయ్ గారు. అలాగా, చాలా సంతోషం అమ్మా. అబ్బాయిది ఏ ఊరు? ఈ ఊరేనండి. అలాగా. వాళ్ళు వచ్చినప్పుడు స్వర్ణ కూడా ఉంటే ప్రశ్నల మీద ప్రశ్నలు తప్పుతాయి. పైగా అదుంటే నిండుగా కూడా ఉంటుంది. అవునవును, నువ్వనేది నిజమేనమ్మా. నాకు ఈ విషయం పిన్ని గారితో నేను మాట్లాడాలంటే భయంగా ఉంది బాబాయ్ గారు. మీరే కాస్త ఎలాగైనా మాట్లాడి స్వర్ణని పంపించరా? అది ఎదురుగా ఉంటే చిన్నదానికి ఎలా పెళ్ళయింది, పెద్దదానికి ఎందుకు లేట్ అయిందని ప్రశ్నలేయడం మానేస్తారు. అర్థమైందమ్మా. నాకు ఈ విషయం పిన్ని గారితో నేను మాట్లాడాలంటే భయంగా ఉంది బాబాయ్ గారు. మీరే కాస్త ఎలాగైనా మాట్లాడి స్వర్ణని పంపించరా? అది ఎదురుగా ఉంటే చిన్నదానికి ఎలా పెళ్ళయింది, పెద్దదానికి ఎందుకు లేట్ అయిందని ప్రశ్నలేయడం మానేస్తారు. అర్థమైందమ్మా. నచ్చజెప్పడం అంటే అది జరగని పని కానీ నేను అలాగోలా స్వర్ణని పంపిస్తాను. నువ్వేం దిగులు పడకు, సరేనా? చాలా మేలు చేసిన వారు అవుతారు బాబాయ్ గారు. ఈ ఒక్క మేలు చేయండి. నువ్వు అడిగింది ధర్మంగా ఉంది. నేను చేయబోయేది సాయం కాదమ్మా, ఇది ధర్మమే. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను పంపిస్తాను కదా. అలాగే బాబాయ్ గారు, ఉంటానండి. మంచిదమ్మా. తాతయ్య కాఫీ. శకుంతల, ఎవరు తాతయ్య ఫోన్లో? మీ అమ్మమ్మ. మా అమ్మ ఏంటంట? సీతకి పెళ్లి చూపులంటమ్మా. అక్కకి పెళ్లి చూపులా? అవును. స్వర్ణ కూడా ఉంటే బాగుంటుంది. పిన్ని గారికి నచ్చజెప్పి పంపించండి, నాకు మాట్లాడటానికి భయంగా ఉంది అంటుంది. మీరేమన్నారు? సరే పంపిస్తాను అన్నానమ్మా. అమ్మమ్మ గారికి చెప్పకుండా ఎలా పంపిస్తారు తాతయ్య గారు? ముందు ఎలాగోలా పంపించేస్తే సరి. వచ్చాక 4 అరుపులు 8 కేకలేగా. ఏమిటి అరుపులు కేకలు అంటున్నారు? ఏం లేదు మంగ, ఎలక్షన్ సీజన్ కదా, బజార్లోకి వెళితే అన్ని అరుపులు కేకలే అంటున్నా. బాగానే మేనేజ్ చేస్తున్నారే. ఎవరింతసేపు ఫోన్లో మాట్లాడారు? ఏమిటి అలా విర్రబిగుసుకుని కూర్చున్నారు? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి.